నేను ఇక్కడ వచ్చేసి కారప్పొడి చేద్దాము అని కరివేపాకు, మునగాకు అలాగే చింత చిగురు మూడింటిని వాటర్లో అయితే 3 టైమ్స్ దాకా వాష్ చేసుకున్నాను. ఈ ఆకులన్నిటిని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ కారప్పొడి నూరేటప్పుడు పక్కింటి ఆంటీ మా ఇంటి దాకా వచ్చి మంచి స్మెల్ వస్తుంది విజయ, ఏం నూరుతున్నావు అని అడిగింది. అంత బాగుంటుంది మనం ఈ కారప్పొడి దంచేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఈ కారప్పొడి వేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ రీసెంట్గా వచ్చింది. మా అమ్మకైతే ఈ కారప్పొడి వేస్తే టేస్ట్ బాగుంది విజయ, ఏమేమి ఇచ్చేసావు అని అడిగింది. అవి ఆకంతా ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ కారం అయితే నూరుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ ఉల్లిపాయ కారం అనేది తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి దంచుకుంటే దోశలోకి చాలా బాగుంటుంది ఈ కారం అనేది. ఎప్పుడు దోశలకి చట్నీనే కాకుండా ఇలాగా ఉల్లిపాయ కారం కూడా అప్పుడప్పుడు నూరుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. నేను దోశలు మాత్రం ప్లెయిన్గా వేస్తాను, అంటే పల్చగా వేస్తారు కదా, అలాగా మా పిల్లలు ఇష్టపడరు, మెత్తగా ఇలాగుంటేనే తింటారు. ఇలాంటి దోశలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ దోశలకి కారం అయితే వేసి పిల్లలకు పెట్టాను, తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. నేను ఎక్కువగా స్నాక్స్ అనేవి లడ్లు ప్రిపేర్ చేస్తుంటాను. సున్నుండలు, కొబ్బరి లడ్లు, నూగు లడ్లు, ఇలాగ డ్రై ఫ్రూట్స్ లడ్లు అయితే ఎక్కువగా చేస్తుంటాను.